హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. గ్రామ వార్డు సచివాలయం 3.0లో భాగంగా ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి. ఎందుకంటే మన యాస్పిరెంట్స్ ఎప్పటి నుంచో అడుగుతున్నారండి. దీనికి సంబంధించినటువంటి సమాచారం అయితే మీరు చెప్పటం లేదు సార్. మేమంతా చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నాం. ఏఎన్ఎంకు సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్, అలాగే ఈ సంవత్సరం పేపరు, మోడల్ పేపరు లేకపోతే పేపరు ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంది, ఆ యొక్క ప్రణాళిక ఎలా చేస్తే బాగుంటుంది, ఈసారి కాంపిటీషన్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాగే మన క్యాబినెట్ సమావేశంలో కూడా 993 ఉద్యోగాలకైతే మన క్యాబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగింది. త్వరలోనే ఇది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ ఇచ్చిన తర్వాత నోటిఫికేషన్ అయితే రెడీగా ఉంది. అందులో కనుక చూసినట్టయితే ఈ 993లో కనుక చూసినట్టయితే ఏఎన్ఎం పోస్టులు కూడా ఉండే అవకాశం, ఎక్కువగా ఉండే అవకాశం ఉంది సార్. కాబట్టి మేము కూడా ప్రిపరేషన్ అనేది చేయాలి. వివిధ ఉద్యోగాల్లో ఉన్నాం, అలాగే హాస్పిటల్స్లో వర్క్ చేసుకుంటూ మేమైతే ప్రిపరేషన్ కొనసాగిస్తాం సార్. ఆన్లైన్ క్లాసెస్ కూడా అవైలబుల్ ఉందని చాలామంది అనేక ప్రశ్నలు అయితే అడిగారండి. దానికి సంబంధించిన పూర్తి సమాచారము ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో మీకు నేను ఇవ్వదలిసాను. ఒకసారి సిలబస్ని రివ్యూ చేసుకుందాం, సమీక్ష చేసుకుందాం. అలాగే ఎలా ప్రిపేర్ అయితే మనకి ఉద్యోగం సాధించవచ్చు, ఎందుకంటే ఈసారి పేపర్ అనేది కొంచెం కఠినంగా ఉంటుంది. యాస్పిరెంట్స్ కూడా, ఉద్యోగార్థులు కూడా ఎక్కువ మంది అపియర్ అయ్యేటువంటి అవకాశం చాలా ఉందండి. ఎందుకంటే ఈ 993లో ఏఎన్ఎం పోస్టులు అనేవి ఉన్నవి, వాటి సంఖ్య కూడా కొంచెం తక్కువే. అలాగే అపియర్ అయ్యేటటువంటి, అప్లై చేసేటటువంటి యాస్పిరెంట్స్ అయితే చాలా ఎక్కువ మంది ఉన్నారు. కాంపిటీషన్ లెవెల్ అనేది పెరుగుతుంది. కాబట్టి ఎలా ప్రిపేర్ అయితే మనం ఈ ఉద్యోగాన్ని సాధించవచ్చు అండి. ఒక సింగిల్ ఎగ్జామ్, ఒక నెలలోనే అపాయింట్మెంట్ వస్తుంది. మనం కోరుకున్నటువంటి ప్రదేశం అంటే మన యొక్క మండలంలోనే ఉద్యోగం చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి గ్రామ వార్డు సచివాలయం జాబ్ అనేది ఇప్పుడు ఎవర్ గ్రీన్ జాబ్ అయింది. ఎందుకంటే సింగిల్ ఎగ్జామ్, ఇమ్మీడియట్గా రిజల్ట్ వస్తుంది. అలాగే పోస్టింగ్ కూడా మన మండలంలోనో దగ్గర ప్రదేశాల్లోనో పోస్టింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి వాళ్ళైతే ఈ ఉద్యోగానికి ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈసారి కాంపిటీషన్ లెవెల్ అనేది చాలా ఎక్కువగా అయితే ఉంటుంది. ప్రతి మార్కు ఇంపార్టెంటే. మీరు కనుక డిఎస్సి చూసినట్లయితే ప్రతి హాఫ్ మార్కు కొన్ని వేల ర్యాంకులు అనేవి వెనక్కపోయిన సందర్భాలు ఉన్నాయి. హాఫ్ మార్కులనే ఉద్యోగం కోల్పోయిన సందర్భం ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అనేది సాధించడం చాలా కష్టతరమైంది. అలాగే మీరు ఈ యొక్క ఎగ్జామ్కి అనుకూలంగా కాంపిటేటివ్ అప్రోచ్లో కనుక మీరు ప్రిపేర్ అయితే ఈ యొక్క పోస్ట్ సాధించడం అనేది చాలా ఈజీ. మన జయదేవ్ అకాడమీ ఆ విధంగా తగు ప్రణాళికలు మీకోసం అయితే సిద్ధం చేసింది. ఇప్పటికే ఈ బోర్డు మీద కనుక మీరు చూసినట్లయితే చూడండి, స్పెషల్ ఫోకస్ అన్ ఏపీ సెంట్రల్ స్కీమ్స్ అని కూడా ఉన్నాయి. చూడండి, ఇక్కడ మనం ఏఎన్ఎం సిలబస్తో పాటుగా ఎంపీహెచ్ఏ సిలబస్తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి స్కీమ్స్ను కూడా చదవాల్సినటువంటి అవసరం అయితే ఈసారి ఎక్కువగా ఉంది. ఎందుకంటే ప్రశ్నాపత్రంలో ఖచ్చితంగా వీటి మీద అయితే ప్రశ్నలు లింకప్ చేసి ఆ యొక్క ప్రశ్నలో వీటిని కూడా జోడించి మీకైతే ప్రశ్నలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి కొంచెం ఆలోచన శక్తి మీద, అలాగే ఈ స్కీమ్స్ మీద అవగాహన తెచ్చుకొని మీరు కనుక ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే ఉద్యోగం సాధించడం అనేది చాలా ఈజీ. లక్షల మందిలో ఉన్నా కానీ, వందల సంఖ్యలో ఉద్యోగాలు ఉన్నా ఈ యొక్క వందల సంఖ్యలో ఉద్యోగాన్ని మీరు సాధించడం అనేది చాలా ఈజీ. సపోజ్ కనుక చూసినట్టయితే ఇక్కడ చూడండి, చాలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వ పథకాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. అయితే ఇంకా ఉన్నవి
అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు కవర్ చేస్తాను. ప్రస్తుతానికైతే కొన్ని అయితే మీకోసం అవగాహన కోసం అయితే నేను ఇక్కడ మీకోసం అందుబాటులో తీసుకొచ్చాను. ఇక వీడియోలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ ఏంటంటే మనవి, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మన జయదేవ్ అకాడమీ మీకెప్పుడు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే ఇలాంటి వీడియోలు మీకు అవసరమని భావించి ఇంకా మరికొంత సమాచారము మీకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక వీడియోలోకి మనం వెళ్దాం. చూడండి, ఈ యొక్క ఏఎన్ఎం ఆర్ ఎంపీహెచ్ఏ సంబంధించినటువంటి త్వరలో భారీ నోటిఫికేషన్ అయితే ఉండేటువంటి అవకాశము కనిపిస్తుందండి. ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం మంత్రిమండల సమావేశంలో ఈ యొక్క 993 పోస్టులకు సంబంధించినటువంటి ఆమోదం కూడా తెలపడం జరిగింది. త్వరలో ఇవి నోటిఫికేషన్ రూపంలో వచ్చేటువంటి అవకాశం అయితే చాలా దగ్గరలో ఉండే రోజుల వ్యవధిలోనే గ్రామ వార్డు సచివాలయం 3.0 నోటిఫికేషన్ అయితే రావడానికి చాలా తక్కువ సమయం అయితే ఉంది. ఇక మీ ప్రిపరేషన్ అనేది కొనసాగిస్తే మంచిగా జాబ్ అయితే సాధించవచ్చు అనేది ఇక్కడ మనం చెప్పుకున్నాం. అలాగే ఖచ్చితంగా జాబ్ సాధించే ప్రణాళిక ఏమిటి అనేది మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే సిలబస్ని ఎలా మనం తగు రీతిలో గనక చదివితే ఎలా మనం మంచి మార్కులు సాధించవచ్చు అనేది కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చూడండి, ఇక ఇక్కడ ఏఎన్ఎం కనుక సంబంధించి అయితే ఈసారి మనం ఖచ్చితంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి స్కీముల మీద అయితే మనం ఖచ్చితంగా దృష్టి కేంద్రీకరిస్తే మంచి మార్కులు సాధిస్తాం. మిషన్ వాత్సల్య ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు తెలుసంటే ఆల్రెడీ జాబులు చేస్తూ ఉంటూనో, కాంట్రాక్చువల్గా చేస్తూనో, లేకపోతే ఆశా వర్కర్లుగా కొంతమంది చేస్తున్నారు. ఎవరైతే ఏఎన్ఎం కంప్లీట్ అయిన వాళ్ళు వీరికైతే మిషన్ వాత్సల్యం మీద కొంత అవగాహన ఉంది. ఎవరైతే పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోతారో చిన్న వయసులోనే, లేకపోతే తల్లిని కానీ తండ్రి కానీ కోల్పోతారో వారికైతే ప్రభుత్వం తరఫున నెలకి 4,000 రూపాయలు వారి యొక్క చదువు నిమిత్తం, వారి యొక్క మెయింటెనెన్స్ కోసం అయితే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినటువంటి ఈ యొక్క పథకాలండి ఇవి. మిషన్ వాత్సల్య పథకం దేనికి సంబంధించింది అనేది ప్రశ్న రావచ్చు. దానికి సంబంధించి కూడా మన జయదేవ్ అకాడమీ తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వాలు ప్రారంభించినటువంటి ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వేలు వాటికి సంబంధించిన ఒక బుక్ కూడా రెడీ చేసి పెట్టాము. అది కూడా మనకి ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఆ బుక్ కూడా కొంటే మీకు ఎగ్జామ్కి చాలా ఉపయోగపడతాయి. ఆ బుక్ నుంచి చాలా ప్రశ్నలు అయితే వచ్చే అవకాశం ఉంది. మిషన్ వాత్సల్య గురించి కూడా అందులో ఉంది. ఇంకా చూస్తే మనం ప్రతినిత్యం చూస్తూ ఉంటాం అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ్ అభియాన్ పథకం, అలాగే పిఎం మాతృవందన యోజన, బేటీ బచావో బేటీ పడావో, బాలామృతము, మిషన్ పోషణ్ 2.0, బాల సంజీవని, బాలిక రక్ష పథకం, వన్ స్టాప్ సెంటర్, శక్తి యాప్, చైల్డ్ హెల్ప్ లైన్, ఇంకా చాలా పథకాలు అయితే ఉన్నాయి. వీటన్నిటి గురించి నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వెళ్తూ ఉంటే వీడియో లెంత్ అవుతుంది. మీకు నెక్స్ట్ క్లాస్లో వీటి గురించి మంచిగా చక్కగా మంచి ఇన్ఫర్మేషన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీకు నేను అందిస్తాను. ఇక మనం సిలబస్లో గనక వెళ్ళినట్లయితే మళ్ళొకసారి చెప్తున్నాను మీకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాలు, పాలసీలు, సర్వే సంబంధించిన బుక్ కూడా ఉందండి. అలాగే ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు చాలా ఉపయోగపడుతుంది. మళ్ళీ చెప్తున్నాను. ఇక సిలబస్లోకి మనం వెళ్దాం. చూడండి, లైక్ చేయండి, షేర్ తప్పకుండా చేయండి. ఇక చూడండి, ఇది జనరల్గా చూస్తే 27 జనరల్ టాపిక్స్ అనేవి ఏఎన్ఎం సిలబస్కి ఉంది, ఎంపీహెచ్ఏ సిలబస్కి ఉంది. ఈ యొక్క 27 చాప్టర్స్ మన జయదేవ్ అకాడమీ తరఫున మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఆన్లైన్ క్లాసెస్ అయితే అందిస్తాం. సపోజ్ కనుక మనం చూసినట్లయితే ఇవన్నీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చదువుకున్నట్లయితే హ్యాపీగా మీరు జాబ్ని సాధించవచ్చు. దీంతో పాటుగా నేను చెప్పాను అక్కడ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పథకాల గురించి కూడా మనం అనుసంధానం చేసుకుంటూ వీటిని
ప్రిపరేషన్ అయితే కొనసాగించాలి. ఈసారి తప్పకుండా కొనసాగించాలి. చూడండి, ప్రథమ చికిత్స, అత్యవసర పరిచర్య, ఫస్ట్ ఎయిడ్ అనేది ఏఎన్ఎంలకి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళరు మొట్టమొదటిసారిగా. ఏదన్నా గనక జబ్బు గనక వచ్చినా అనుకోని ఉపద్రవం, అనుకోని సమస్య వచ్చినా ముందుగా వచ్చేది ఏఎన్ఎం దగ్గరికే. కాబట్టి ప్రథమ చికిత్స అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే ఇక్కడ చూడండి, సూక్ష్మజీవ శాస్త్రము, మైక్రోబయాలజీ. మీకు తెలుసు మైక్రోబయాలజీ అంటే కంటికి కనిపించినటువంటి జీవుల్ని మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు. వాటిలో కనుక మనం చూసినట్టయితే ప్రతినిత్యం మనం చూస్తూనే ఉంటాము, ప్రతినిత్యం మాట్లాడుతూనే ఉంటాం. వైరస్, బ్యాక్టీరియా. నేనేదో మీకు అర్థం అవడానికి ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తున్నా సార్, మీరు ఇంగ్లీష్ మీడియం అని అనుకోవద్దు, జనరల్గా వాడే మాటలే అనమాట. మళ్ళీ తెలుగులో కూడా మీకు చెప్తాను. అలాగే వైరస్, బ్యాక్టీరియా, ఇంకా ఫంగస్, ప్రోటోజోవన్స్ వీటన్నిటిని మైక్రో ఆర్గన్స్ అంటారనమాట. వీటి ద్వారా మనం కనుక చూసినట్లయితే అనేక జబ్బులు అనేవి మానవులకి, జంతువులకి, వీటి ద్వారా ప్రతినిత్యం మనం ఈ యొక్క జబ్బులు పొందుతూనే ఉంటాము. కాబట్టి వాటిని ఒక శాస్త్రబద్ధంగా వాటిని మనం హాస్పిటల్స్ ద్వారా డాక్టర్ల పర్యవేక్షణతో, అలాగే ఏఎన్ఎం గారుల పర్యవేక్షణతో మనమైతే వాటిని క్యూర్ చేసుకుంటూ ఉంటాం. అయితే ఇక్కడ చూడండి, వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, ప్రోటోజోవన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ అంటారు, లేకపోతే సూక్ష్మజీవ శాస్త్రం. వైరస్ అంటే ఏంటి అని గతంలో ప్రశ్న అయితే అడిగారండి. వైరస్ అంటే ఏంటి? పాయిజన్ అని అర్థం అన్నమాట. పాయిజన్ అంటే విషము అని అర్థము. వైరస్ అంటే ఏంటి? విషము అని అర్థం. ఇలా ప్రశ్నలు అయితే గతంలో వైరస్ ద్వారా సంక్రమించేటటువంటి జబ్బులు ఏమిటి, అలాగే బ్యాక్టీరియా ద్వారా సంక్రమించే జబ్బులేంటి, బ్యాక్టీరియా ద్వారా కూడా ఉపయోగపడే బ్యాక్టీరియాలు, అలాగే మనకి జబ్బులు కలిగించేటటువంటి బ్యాక్టీరియాస్ ఉన్నాయన్నమాట. యూస్ఫుల్ బ్యాక్టీరియా, హార్మ్ఫుల్ బ్యాక్టీరియా, అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఫంగస్ ద్వారా ఏ జబ్బు వస్తుంది, ఫంగస్ గతంలో దీని మీద కూడా ప్రశ్న అడిగారు అనమాట. పెన్సిలిన్ అనేటటువంటి యాంటీబయాటిక్ దేని నుంచి సంగ్రహిస్తారు? ఈ 4 ఆప్షన్లు ఇచ్చారు. ఏ, బి, సి, డి. ఇందులో లేదండి పెన్సిలిన్. మొట్టమొదట మనం 1970 వాడేటువంటి యాంటీబయాటిక్ ఏదండి? పెన్సిలినే. ప్రతి దానికి యాంటీబయాటిక్ పెన్సిలినే వాడాం. ఇది ఏదండి ఇక్కడ కరెక్ట్ ఆన్సరు? ఫంగస్. ఫంగస్ అని తెలుగులో ఏమంటారు? శిలీంధ్రాలు అంటారు. ఈ యొక్క శిలీంధ్రంలో కూడా ఫంగస్లో నుంచి దేని ద్వారా తీస్తారు? పెన్సిలియం నోటాటమ్ అనేటటువంటి శిలీంధ్రం నుంచి పెన్సిలియం నోటాటమ్ అనేటటువంటి శిలీంధ్రం నుంచి మొట్టమొదటిసారిగా యాంటీబయాటిక్ని తయారు చేశారు. కాబట్టి దాని పేరుగానే పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ తయారు చేశారు. కాబట్టి పెన్సిలిన్ అనేటువంటి యాంటీబయాటిక్ దేని నుంచి సంగ్రహిస్తారు అంటే ఆన్సర్ ఏదంటే ఫంగస్. అలాగే ప్రోటోజోవన్స్ అంటే మనకి ఇవి కూడా చిన్న చిన్న సూక్ష్మజీవుల కింద లెక్క. వీటి ద్వారా కూడా అనేక జబ్బులు అయితే వస్తాయి. అవి మీకు అన్ని నెక్స్ట్ క్లాస్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక అలాగే చూడండి, పోషకాహార శాస్త్రము, పౌష్టికాహార విద్య. పోషకాహారము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చిన్నపిల్లల్లో ఎత్తుకు తగ్గటువంటి బరువు ఉండాలి, అలాగే పోషకాలు సమపాలలో చిన్నపిల్లలకి అందించాలి. అలా అందించడం ద్వారా ఆ యొక్క బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటే అలాంటి బిడ్డని మనకి మన సమాజంలో మనం తయారు చేసుకుంటే అది దేశానికి ఉపయోగపడేటటువంటి ఒక విత్తనం లాంటిది అన్నమాట. కాబట్టి బిడ్డకి చిన్నప్పుడే ఈ యొక్క పోషకాలు అందిస్తే మాల్ న్యూట్రిషన్ అనేది ఉండదు. మాల్ న్యూట్రిషన్ అంటారు. మాల్ న్యూట్రిషన్ అంటే అసలు న్యూట్రిషన్ అంటే ఏంటి? పోషకం అంటే ఏంది? పోషణ అంటే ఏందండి? ద ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్ అంటారనమాట. పోషకాలను సమపాలలో అందించడమే పోషణ అంటారు, న్యూట్రిషన్. న్యూట్రియంట్స్ అంటే ఏంటి? మరి న్యూట్రియంట్స్ అన్నాం కదా, ప్రొక్యూర్మెంట్ ఆఫ్ న్యూట్రియంట్స్ ఈజ్ కాల్డ్ న్యూట్రిషన్ అన్నారనమాట. అంటే పోషకాలు అంటే ఏంటి? జనరల్గా మనం తీసుకునే ఆహారంలో పిండి పదార్థాలు అలాగే మాంసకృత్తులు,
ప్రోటీన్స్, అలాగే క్రొవ్వులు, ఫ్యాట్స్ అంటారు, అలాగే మినరల్స్ ఖనిజ లవణాలు, ఇవన్నీ కలిసి ఆహారం ద్వారా తగు పాలలో తగు మోతాదులో తీసుకోవడమే పోషణ అంటారు. వీటిలో ఏదైనా గనక లోపం ఏర్పడితే ఆ బిడ్డ మాల్ న్యూట్రిషన్లో ఉన్నట్టు, అంటే ఆ వయసుకు తగ్గటువంటి, ఆ ఎత్తుకు తగ్గటువంటి బరువు గనక లేకపోతే ఆ బిడ్డ మాల్ న్యూట్రిషన్లో ఉన్నట్టు. న్యూట్రిషన్, ఒబేసిటీ అంటే ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకుంటే అతి దీర్ఘకాయత్వం వచ్చింది అనమాట. అంటే అక్కడేంటి, ఎక్కువ ఆహార పదార్థాలు తీసుకున్నట్టు అనమాట. ఇక్కడ వచ్చేసరికి ఈ మాల్ న్యూట్రిషన్ని సరిచేయాలంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం చిన్నపిల్లలకి అంగన్వాడీ ద్వారా అనేక ఆహార పదార్థాలు అయితే అందిస్తుంది. వాటిల్లో మనం చెప్పినట్టు పోషణ అభియాన్ కిట్స్ కూడా ఇస్తున్నారనమాట. మనం ప్రతిరోజు కనుక అంగన్వాడీ కేంద్రానికి కనుక వెళ్ళినట్లయితే అక్కడ అనేక ఆహార పదార్థాలు, ఇవి కూడా పోషక విలువలు కలిగిన ఆహార పదార్థాలు మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలకైతే, చిన్నపిల్లలకి, అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్స్కి కూడా అందుబాటులో తీసుకొస్తున్నారు. అలాంటి పథకాలే ఇంతకుముందు మనం చదివిన పథకాలు. వాటి గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, వాటిని అనుసంధానం చేసుకుంటూ చదువుకోవాలి. కాబట్టి ఇవి న్యూట్రియంట్స్ అంటారు. దీన్నే పోషకాహార శాస్త్రం. మన భారతదేశంలో న్యూట్రిషన్ మీద పరిశోధన చేసేటటువంటి సంస్థ ఎక్కడుందండి? NIN అంటారు. అది ఎక్కడ? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఎక్కడుందండి? నేషనల్, వెరీ ఇంపార్టెంట్, అడుగుతారు. NIN, జాతీయ పోషకాహార సంస్థ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఇది హైదరాబాదులో ఉన్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ అనేటటువంటి సంస్థ హైదరాబాదులో తార్నాకలో ఉండిద్ది. పెద్దదన్నమాట, మనం చూడవచ్చు. NIN, జాతీయ పోషకాహార సంస్థ. ఇదే ఈ యొక్క సంస్థ ఎలా ఈ యొక్క న్యూట్రిషన్ మీద, పోషణ మీద, పోషకాల మీద ప్రతినిత్యం పరిశోధన చేసి చిన్నపిల్లలకి ఎన్ని క్యాలరీల శక్తి కావాలి, అలాగే యువకులకి పనిచేయడానికి ఎంత క్యాలరీల శక్తి కావాలి. సపోజ్ ఒక యువకుడు పని చేయాలంటే ప్రతిరోజు అతనికి 24,000 క్యాలరీస్ల శక్తి అయితే అవసరం అని చెప్తున్నాడు. అదే ఒక స్త్రీకి అయితే 2,200 క్యాలరీస్ సరిపోతుందని చెప్తున్నారు. ఇలా రీసెర్చ్ చేసి చెప్పే సంస్థ ఏంటి? NIN. అలాగే ఏ విటమిన్ లోపం వల్ల ఈ యొక్క అంధత్వం అనేది వస్తుంది. కాబట్టి వీటిని సరిచేయడానికి ట్యాబ్లెట్స్ రూపంలో మన అంగన్వాడీ కేంద్రాల నుంచి హై స్కూల్ వరకు పిల్లలకి ఏ విటమిన్ ట్యాబ్లెట్లు తయారు చేసినటువంటి సంస్థ ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్. ఏ విటమిన్ను అందిస్తున్నారనమాట. ఏ విటమిన్, ఎందుకంటే అంధత్వ నివారణ కోసం చిన్న పిల్లలకి ఈ యొక్క ఏ విటమిన్ని ట్యాబ్లెట్స్ రూపంలో, ఆహారం రూపంలో, అలాగే వీరైతే చేసింది ట్యాబ్లెట్స్ రూపంలో అందించడం జరిగింది. ఇంత ఇంపార్టెన్స్ ఉన్నటువంటి NIN అనేది ఎక్కడుందండి? మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాదులో ఉంది. ఇప్పుడు తెలంగాణలో హైదరాబాదులో ఉందన్నమాట. ఇటు బ్రాంచెస్ కూడా త్రూఅవుట్ నేషనల్లో ఉంది. అస్సాంలో అక్కడక్కడ ఉంది. అయితే మాత్రం NIN మాత్రం మనం ఇక్కడ పోషకాహారం అని చెప్తున్నాం. కాబట్టి మరి ఈ పోషకాహారం గురించి మనం చక్కగా తెలుసుకోవాలంటే కంపల్సరీగా NIN వారి యొక్క రీసెర్చ్ పరిశోధనలు తెలుసుకుంటూ మన పిల్లలకి, అంటే మన సమాజంలో ఉన్నటువంటి, మన అంగన్వాడీ కేంద్రాల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలకి మనం ఆహార పదార్థాలని, అంటే పోషకాలను అందించాలి. అలా అందించాలంటే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇవన్నీ పథకాలు. ఇదిగో పోషణ అభియాన్ పథకం అనేది వెరీ ఇంపార్టెంట్. దీని ద్వారా పిల్లలకు వచ్చేసరికి, చిన్నపిల్లలకి వారికి పోషకాలు అనేది అందించడం జరుగుతుంది. అలాగే బాలామృతం అని ఉంది చూడండి.
బాలామృతం, మిషన్ పోషణ్ 2.0 ఇవన్నీ పిల్లలకి అంటే అంగన్వాడీ కేంద్రంలో ఉన్నటువంటి పిల్లలకి సంబంధించినటువంటి వాళ్ళకి పోషక పదార్థాలని అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యంగా చెప్పిన కేంద్ర ప్రభుత్వం అందించేటటువంటి ముఖ్యమైన పథకాలు. కాబట్టి ఇక్కడ మన చాప్టర్లో ఉన్నటువంటి అంశాలతో పాటుగా ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను కూడా అనుసంధానించి జోడించి చదువుకుంటేనే మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇలా పోషకాల మీద నేను వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా మంచిగా చెప్తాను. ఇక ప్రవర్తనా శాస్త్రము, మనోవిజ్ఞాన శాస్త్రము, మానసిక ఆరోగ్యము, అలాగే సామాజిక శాస్త్రము, ఇక్కడ ఈ 4 వచ్చేసరికి జనరల్ టాపిక్స్ అండి. ఇవి జనరల్ టాపిక్స్ అని కనుక చూసినట్లయితే వీటి నుంచి కూడా ప్రశ్నలు అనేవి వస్తాయి. ఎందుకంటే ప్రతి ఏఎన్ఎంకి సమాజము గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. మానవులు సాంఘిక జీవనం చేస్తారు. ప్రతి సమాజంలోనూ అనేక విలువలు, నైతికత, అనేక రకాలైనటువంటి సామాజిక కట్టుబాట్లు అనేవి ఉంటాయి. వాటిని తెలుసుకోవటం ద్వారా ప్రభావవంతంగా ఉద్యోగం చేయడానికి సామాజిక శాస్త్రం, సోషియాలజీ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సోషియాలజీలో కూడా మనం చూసినట్టయితే ఇంకా దగ్గరగా వాళ్ళని స్టడీ చేయాలంటే సోషల్ ఆంథ్రోపాలజీ అని కూడా ఉంటుందన్నమాట. దీని గురించి కూడా మీకు చక్కగా నేను బిట్స్ రూపంలో మంచిగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే మానసిక ఆరోగ్యము, అలాగే మనోవిజ్ఞాన శాస్త్రము, మనోవిజ్ఞాన సైకాలజీ అనమాట. బీఈడీలో ఉంటుంది మాకు. అది ఎంఎస్సి బీఈడీ అండి. బీఈడీలో ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రాన్ని పిల్లవాళ్ళ యొక్క ఐక్యూ లెవెల్ని బట్టి వారికి విద్యాబోధన కూడా చేయటానికి ఈ యొక్క మనోవిజ్ఞాన శాస్త్రం కూడా ఉంటుంది. ప్రవర్తనా శాస్త్రం, ఇవన్నీ మనకి సబ్జెక్ట్ వైజ్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక శరీర శుభ్రత, ఆరోగ్యము, అభివృద్ధి, ఇవి వచ్చేసరికి మనం ప్రతినిత్యం ఎలా ఉండాలి, శరీర శుభ్రతగా ఉంటే మనం ముందు చెప్పుకున్నట్టుగా సూక్ష్మజీవ శాస్త్రంలో ఉన్నటువంటి వైరస్, బ్యాక్టీరియల్, ఫంగస్, ప్రోటోజోన్ సంబంధించినటువంటి అనేక జబ్బుల నుంచి రక్షణ పొందవచ్చు. ప్రతినిత్యము మనం ఈ యొక్క శరీర శుభ్రత సంబంధించినటువంటి తగు జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, మనం సమాజంలో ఎలా శుభ్రంగా ఎలా ఉండాలి అనే దాని గురించి కూడా ఈ 2 చాప్టర్లు చెప్తే, అలాగే నర్సింగ్ యొక్క ఉపోద్ఘాతము, ప్రొసీజర్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే శరీర నిర్మాణ శాస్త్రము, దేహధర్మ శాస్త్రము. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీని నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. శరీర నిర్మాణ శాస్త్రము నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే మానవుని దేహంలో ఉన్నటువంటి అనేక అవయవాల గురించి తెలుసుకోవడం ద్వారా మనకి మానవుని మీద ఒక అవగాహన వస్తుంది. తద్వారా మనం ఈ యొక్క నర్సింగ్ అనేది మంచిగా చేయడానికి, వారికి సేవలు సర్వీస్ చేయడానికి ముందు మనకి ఈ యొక్క శరీరంలో ఏమేమి అవయవాలు ఉంటాయి, వాటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది తెలుసుకుంటే ఆటోమేటిక్గా మనకి కమాండ్ అనేది, సపోజ్ మనం చూస్తే అన్నిటి మీద మనం చదువుతాం. రెస్పిరేటరీ సిస్టమ్ చదువుతాం, లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ గురించి చదువుతాం, అలాగే నర్వస్ సిస్టమ్ గురించి చదువుతాం, ఇంకా మిగతా అన్నిటి గురించి మనకైతే అవగాహన ఉండిద్ది. కాబట్టి ఇంకా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక చూసినట్టయితే చూడండి, గ్లాండ్స్ అనేవి ఉంటాయి. సపోజ్ చిన్న టాపిక్, నేను చిన్నది గ్లాండ్స్ అంటాం. గ్లాండ్స్ అంటే ఏంటి, తెలుగులో గ్రంథులు. ఈ టాపిక్ మీద గతంలో అనేక సార్లు ప్రశ్నలు అయితే రావడం జరిగిందండి. ఈ గ్రూప్ 1 నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇవి మంచి ప్రశ్నలు అనమాట. గ్లాండ్స్ అంటే ఏంటి, తెలుగులో గ్రంథులు అంటాం. నేను ఇంగ్లీష్లో చెప్పలేదండి, తెలుగులో గ్రంథులు అంట. గ్రంథులు అంటే ఏంటి, మన శరీరంలో, మన దేహంలో ఒక కెమికల్ రసాయనాలను తయారు చేసేటటువంటి అవయవాల్ని గ్రంథులు అంటారు. ఈ గ్రంథుల్లో తయారైనటువంటి ఈ రసాయనాలు స్టిమ్యులేట్ పవర్స్ అనేవి కలిగి ఉంటాయి, ఉత్ప్రేరకాలుగా పనిచేస్తాయి. మన దేహంలో అనేక జీవక్రియలు జరుగుతాయి. కొన్ని జీవక్రియల్ని ఉత్ప్రేరకంగా, వాటిని ఉత్తేజంగా చేయడానికి ఈ రసాయనాలు కలిసినప్పుడు జరుగుతుంది. కొన్ని వచ్చేసరికి ఆ యొక్క జీవక్రియల్ని యొక్క వేగాన్ని, రేటు తగ్గించడానికి కూడా ఈ రసాయనాలు అనేవి ఉపయోగపడతాయి. కాబట్టి దీని నుంచి, ఈ ఏరియా నుంచి అనేక ప్రశ్నలు అయితే గతంలో అడిగారు. ఎలా అడిగాడో చూద్దాం. చూడండి, గ్రంథుల గురించి కనుక చూసినట్టయితే మొట్టమొదటిసారిగా ద గ్లాండ్స్ ఆర్ డివైడ్ టు
two kinds. One is the exocrine gland, అలాగే రెండోది ఎండోక్రైన్ గ్లాండ్. గతంలో అనేక ఎగ్జామ్లో కనుక చూసినట్టయితే వీటి యొక్క సినానిమ్స్ తెలియక, వీటి యొక్క సమానార్థాలు తెలియక చాలామంది బిట్స్ తప్పులు పెట్టి వచ్చారు. ఎలా? ఈ క్రింది పేర్కొన్న వాటిలో ఒకటి వినాల గ్రంథి కాదు, ఒకటి ఎండోక్రైన్ గ్లాండ్ కాదు కనుగొనము. వినాల గ్రంథి ఏంటి? ఎండోక్రైన్ గ్లాండ్ ఏంటి? డక్టిలస్ గ్లాండ్ ఏంటి? హార్మోన్స్ ఏంటి? వీటన్నిటి సమాన అర్థాలు కనుక మనం తెలుసుకుంటే ఇక్కడ వీటిని మీనింగ్ఫుల్గా మనం ఆన్సర్ అయితే పెట్టగలం. చూడండి, ముందు ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి, ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటే ఒక గ్రంథి నుంచి తయారైనటువంటి కెమికల్స్, రసాయనాలు ఆ గ్రంథి నుంచి ఒక నాళము ద్వారా ఒక ట్యూబ్ ద్వారా రక్తనాళాల్లో కలవడాన్ని ఎగ్జోక్రైన్ గ్లాండ్ అంటారు. అంటే సపోజ్ ఏడో గ్రంథి ఉందండి, ఈ గ్రంథి నుంచి తయారైనటువంటి రసాయనాలు అవి ఏం చేస్తాయి? ఒక నాళము ద్వారా అంటే ఒక ట్యూబ్ ద్వారా ఎక్కడ కలుస్తున్నవి? బ్లడ్ వెజల్స్లో కలుస్తుంది. ఇదిగోండి ఇలా కలుస్తుంది. కాబట్టి ఇక్కడ నాళం అనేది ఉంది, ఒక ట్యూబ్ అనేది ఉన్నది. కాబట్టి దీన్ని ఎగ్జోక్రైన్ గ్లాండ్ అన్నాడు. మరి ఎండోక్రైన్ గ్లాండ్ అంటే ఏంటి? ఇవేంటి? డైరెక్ట్గా ఒక గ్రంథి అనేది ఉంటుంది, ఆ గ్రంథి స్రావాలన్నీ డైరెక్ట్గా ఇవేం చేస్తాయి? మజిల్స్, నాళం ఏమి ఉండదు, ఇక్కడ ట్యూబ్ ఏమి ఉండదు, డైరెక్ట్గా వచ్చి బ్లడ్ వెజల్స్లో కలుగుతాయి. లేకపోతే డైరెక్ట్గా బ్లడ్ వెజల్స్కే ఆనుకొనైనా ఉంటాయి ఇవి. కాబట్టి ఇక్కడ ఏమి లేదు, ఇక్కడ ట్యూబ్ అనేది లేదు, నాళం అనేది లేదు, ఇక్కడ ఉన్నది. కాబట్టి ఎగ్జోక్రైన్ గ్లాండ్కి నాళము అనేది ఉంటుంది. గ్రంథి నుంచి రసాయన ద్రవాలు ట్యూబ్ ద్వారా రక్తనాళాలని కలిసేటటువంటి వాటిని ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్స్ అనేవి గ్రంథి నుంచి డైరెక్ట్గా రక్తనాళంలో బ్లడ్లో కలిసేటటువంటి వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటారు. ఇప్పుడు అర్థమై ఉంటాయి. గ్లాండ్స్ ఆర్ డివైడ్ ఇంటూ టూ కైండ్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ అవైలబిలిటీ ఆఫ్ ట్యూబ్స్ అనమాట. ట్యూబ్స్ లేకపోతే నాళాలు ఉంటాను బట్టి దాన్ని రెండు రకాలుగా విభజించాం. ఉన్న వాటికి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అన్నారు, నాళాలు లేని వాటిని ఎండోక్రైన్ గ్లాండ్స్ అన్నారు. మరి నేను ఎందుకు చెప్తున్నాను మీకంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఆ ప్రశ్న ఎందుకు అడిగారు, ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యి వచ్చారు వీళ్ళు కనుక చూస్తే అన్నీ చదివాండి, మేము బిట్ వైజ్ చదివాము అన్నారు. మరి బిట్ వైజ్ చదివిన వాళ్ళు ఇక్కడ వాడేంటి కన్ఫ్యూజ్గా బిట్ అడిగాడు, సినానిమ్స్ అడిగాడు. ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ని ఏమంటాం మనం? ఇప్పుడు దీన్ని బట్టి డక్ట్ గ్లాండ్స్ అని అంటారు. డక్ట్ గ్లాండ్స్, సైంటిఫిక్ డక్ట్ గ్లాండ్స్ అంటే ఏంటి? డక్ట్ గ్లాండ్స్ అంటే ఏంటి? నాళాలు ఉంటాయి కాబట్టి డక్ట్ గ్లాండ్స్ అంటారు. నాళాల ద్వారా స్రవించేది కాబట్టి దీన్ని నాళ గ్రంథులు అంటారు తెలుగులో. నాళ గ్రంథులు అంటే నాళ సహిత గ్రంథులు అని కూడా అనవచ్చు. నాళ గ్రంథులు ఆరు నాళ సహిత గ్రంథులు. కాబట్టి ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ని డక్ట్ గ్లాండ్స్, నాళ గ్రంథులు అంటారు. వీటిని స్రవించే స్రావాలను ఏమంటారు సైంటిఫిక్గా? ఎంజైమ్స్ అంటారు. ఎంజైమ్స్ అంటారు. ఎంజైమ్స్ అంటే వాటి యొక్క పని ఏంటండి? మనం జీర్ణక్రియ గురించి చెప్పుకుంటాం. క్లిష్టమైన ఆహార పదార్థాలని సరళ పదార్థాలుగా మార్చడమే జీర్ణక్రియ అంటారు. అలా సరళ పదార్థాలుగా మార్చేటువంటి శక్తి ఏటుకుంటవి? ఎంజైమ్స్కి ఉంటాయి. ద సింథసిస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్, ద కాంప్లెక్స్ ఇంటూ కన్వర్ట్ ఇంటూ సింపుల్ ఫుడ్ పార్టికల్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ అంటారు. అదే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్, డక్ట్ గ్లాండ్స్, దాన్నే నాళ గ్రంథులు, దాన్నే ఎంజైమ్స్ అంటారు. అంటే ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఏం స్రవిస్తవి? ఎంజైమ్స్ని స్రవిస్తవి. ఇవి సినానిమ్స్ తెలియక అక్కడ ప్రశ్న ఏమడిగాడు? ఇందులో ఒకటి ఎండోక్రైన్ గ్లాండ్ కాదు అన్నాడు. అంటే ఎండోక్రైన్ గ్లాండ్ అనేది ఇక్కడ ఎంజైమ్స్ ఒకటిచ్చి మూడవ ఎండోక్రైన్ గ్లాండ్స్ ఇస్తారనమాట. అది ఎంజైమ్స్ ఏంటో కూడా నేను చెప్తాను మీ తర్వాత. ఇప్పుడు మరి ఎండోక్రైన్ గ్లాండ్స్ని ఏమంటారు? ఇది డక్ట్ గ్లాండ్ అయింది, ఇది డక్ట్ లెస్ గ్లాండ్. డక్ట్ లెస్ గ్లాండ్ అంటారు.
అంటే తెలుగులో ఏమనొచ్చు, నాళరహిత ఆర్ వినాళ గ్రంథులు అంటారు. పర్ఫెక్ట్ గ్రాంధికం వచ్చేసరికి వినాళ గ్రంథులు. వినాళ గ్రంథులు అంటే అర్థం ఏంటి, నాళరహిత గ్రంథుల్ని వినాళ గ్రంథులు అంటారు. గ్రంథులు నేను ఎక్కువ చెప్పనండి, వీడియో ఎక్కువ అవుతుంది కాబట్టి. వినాళ గ్రంథుల్ని స్రవించేది ఏంటవి, హార్మోన్స్. హార్మోన్స్ అనేవి ఎంత ఉంటాయండి, 1 గ్రాములో 1,00,000 వంతు పైన ఉంటాయి అన్నమాట. అంత తక్కువ స్రవిస్తాయి. మీకు తెలుసు హార్మోన్స్కి ఎగ్జాంపుల్ ఏం చెప్పొచ్చు, అందరూ ఇన్సులిన్ అంటారు. ఇన్సులిన్ ఈజ్ హార్మోన్. అది ఎంత చాలా తక్కువ అండి, 1 గ్రాములో 1,00,000 వంతు. 1 గ్రాములో 1,00,000 వంతు అంటే మన కంటికి కనపడవు హార్మోన్స్. అవి గనక స్రవించకపోతే ఏమవుతుంది, జీవక్రియలకు ఆటంకం ఏర్పడుతుంది. మెటబాలిక్ యాక్టివిటీస్ అనేవి సవ్యంగా కొనసాగవు. హార్మోన్స్కు ఉన్నటువంటి కెపాసిటీ అది. తద్వారా డిప్రెషన్, మానసిక ఆందోళన, జీవక్రియలు సరిగా చేయకపోవడం. హార్మోన్స్ అనేవి స్టిమ్యులేటర్స్, ఉత్ప్రేరకాలు. ఒక జీవ రసాయన క్రియల్ని ఉత్తేజపరిచేటటువంటి శక్తి ఉంటుంది. అలాగే వాటిని మళ్ళీ ఆపేటటువంటి శక్తి కూడా హార్మోన్స్గానే ఉంటుంది. కాబట్టి ఒక రసాయన చర్యలు ఇవి కనుక పాల్గొంటే ఆ చర్య వేగాన్ని పెంచుతుంది హార్మోన్స్. కాబట్టి వీటిని స్టిమ్యులేటర్స్ అంటారు. సపోజ్ హార్మోన్స్ మీద గతంలో ఎన్నో ప్రశ్నలు వచ్చిందండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్స్, విచ్ ఈజ్ ద మాస్టర్ గ్లాండ్ ఇన్ అవర్ హ్యూమన్ బీయింగ్స్. లార్జెస్ట్ గ్లాండ్, లేకపోతే ఇక్కడ లార్జెస్ట్ గ్లాండ్ 2 మాటలు చూడండి హార్మోన్కి సంబంధించి. మళ్ళీ ఇక్కడ ఒకటి లార్జెస్ట్ గ్లాండ్ అండ్ లార్జెస్ట్ గ్లాండ్ ఆర్ మాస్టర్ గ్లాండ్. ఎన్నోసార్లు ప్రశ్న, ఇప్పటికీ చాలామంది తప్పులు పెడతారండి. వినే వెళ్తారు, బ్రహ్మాండంగా చదువుతారు, మాకు వచ్చు సార్ అని వెళ్తారు, మళ్ళీ తప్పే పెట్టి వస్తారు. అంటే నాన్ సైన్స్ వాళ్ళు ఎక్కువ చేస్తారు. విచ్ ఈజ్ ద మాస్టర్ గ్లాండ్ ఇన్ అవర్ బాడీ అన్నారు. మాస్టర్ గ్లాండ్ అంటే ఏంటి, లార్జెస్ట్ గ్లాండ్ అంటే ఇక్కడ 2 రకాలుగా అడిగాడు. లార్జెస్ట్ అంటే వైశాల్యం రీత్యా పెద్దదైన, మరి మాస్టర్ గ్లాండ్ అంటే విధుల రీత్యా. అంటే ఈ గ్లాండు మిగతా గ్రంథుల యొక్క స్రావాలను, సెక్రీషన్స్ని నియంత్రించిద్ది, వాటి మీద అధికారము కలిగి ఉంటుంది. అవి ఎప్పుడు స్రవించాలి, ఎప్పుడు వాటి యొక్క డ్యూటీ చేయాలి అనేటువంటి నియంత్రణ కలిగి ఉన్నటువంటి గ్లాండ్ ఏది అనేది ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తానంటే చూడండి. మాస్టర్ గ్లాండ్ అంటే మీ అందరికీ తెలుసు ఏంటంటే పిట్యూటరీ గ్లాండ్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. పిట్యూటరీ గ్లాండ్, పిట్యూటరీ ఆరు పీయూష గ్రంథి. తెలుగులో 2 చెప్తారు, 2 లాంగ్వేజ్లో చెబుతారు. పీయూష గ్రంథి, పీయూష గ్రంథిని ఏమంటారండి, మాస్టర్ గ్లాండ్ అంటారు. దీని వైశాల్యం కాదు, చిన్నదైనప్పటికీ ఎక్కడ ఉంటుంది పీయూష గ్రంథి, మన మెదడు కింద క్రింది భాగంలో ఒక బఠానీ గింజంత ఆకారంలో ఉంటుంది పిట్యూటరీ గ్లాండ్. దీన్ని పీయూష గ్రంథి అంటారు. దీన్నే మాస్టర్ గ్లాండ్ అంటారు. మాస్టర్ గ్లాండ్ అంటారు ఎందుకని, పిట్యూటరీ గ్లాండ్ ఏం చేస్తుంది, కంట్రోలింగ్ ద సెక్రీషన్స్ ఆఫ్ అదర్ గ్లాండ్స్. మిగతా గ్రంథుల యొక్క స్రావాలను, వాటి విధులను నియంత్రిస్తుంది కాబట్టి మాస్టర్ గ్లాండ్ అన్నారు. ఖచ్చితంగా ప్రశ్న అనేది వస్తుంది. అలాగే ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్లో లేనటువంటి హార్మోన్ ఏది, స్రవించిన హార్మోన్ ఏది అని గతంలో కూడా అడిగాడండి. పిట్యూటరీ గ్లాండ్ ఎన్ని హార్మోన్స్ని స్రవిస్తుంది, 4 హార్మోన్స్ని స్రవిస్తుంది. ఒకటి గ్రోత్ హార్మోన్, రెండోది వాసోప్రెసిన్, మూడోది ఆక్సిటోసిన్, నాలుగోది లాక్టోసిన్. ఇలా
4 రకాలైనటువంటి హార్మోన్స్ని స్రవిస్తుంది. మొన్న ప్రశ్న అడిగింది ఏంటంటే అటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్ చాలాసార్లు అడిగారు. కానీ పిట్యూటరీ గ్లాండ్ అనేది 4 రకాలైనటువంటి హార్మోన్స్ని స్రవిస్తుంది. ఒకటి గ్రోత్ హార్మోను, రెండోది వాసోప్రెసిన్, మూడోది ఆక్సిటోసిన్, నాలుగోది లాక్టోసిన్. ఇవి 4 హార్మోన్స్ని స్రవిస్తుంది. అయితే వీటిల్లో ఒకటి తప్పుగా ఇచ్చి దీని ప్లేస్లో ఆ వాసోప్రెసిన్ బదులు లైపేజ్ ఇచ్చాడు అనుకోండి. లైపేజ్ అనేది ఏంటి? హార్మోన్. ఇది లైపేజ్ అనేది ఇచ్చారనుకో, ఇందులో ఒకటి స్రవించదంటే ఆన్సర్ ఏంటంటే ఇక్కడ లైపేజ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ రాంగ్ హార్మోన్ అన్నమాట. కాబట్టి ఇలా మనం ఒక క్రిటిక్స్గా చదువుకుంటూ వెళ్తూ ఉంటే హార్మోన్స్ మీదే ఇంత ఉంది. మరి హార్మోన్స్ ఎన్ని ఉన్నాయి మన దేహంలో కానీ చూస్తే థైరాక్సిన్ చాలాసార్లు అడిగారు. థైరాక్సిన్ ఏ హార్మోన్ స్రవిస్తుంది? థైరాయిడ్ గ్లాండ్ ఏ హార్మోన్? థైరాక్సిన్. థైరాక్సిన్ స్రావం గనక సెక్రీషన్స్ గనక సరిగా మన దేహంలో జరగకపోతే వచ్చేటప్పుడు జబ్బు ఏంటి? సింపుల్ గాయిటర్. సింపుల్ గాయిటర్ అనేది వస్తుంది. ఎన్లార్జ్మెంట్ ఆఫ్ నెక్ అన్నమాట, నెక్ అంటారు. అదే ఆ యొక్క ఎందుకు అలా థైరాక్సిన్ స్రవించకపోవడానికి గల కారణమైనటువంటి మూలకం ఏంటి అంటే అయోడిన్. అయోడిన్ ఇది కూడా గతంలో ప్రశ్న అనేది రావడం. అయోడిన్ అనేది మనకి ఇక్కడ రైట్ ఆన్సర్. కాబట్టి అయోడిన్ లోపం వల్ల ఎన్లార్జ్మెంట్ ఆఫ్ నెక్, ఆ యొక్క ప్రాపర్టీని, ఆ లక్షణాన్ని ఏమంటారు? సింపుల్ గాయిటర్ అంటారు. ఈ యొక్క మెడ దగ్గర వచ్చేటటువంటి వాపు అన్నమాట సింపుల్ గాయిటర్ అంటారు. ఇలా రావడం వల్ల థైరాక్సిన్ అనేది రిలీజ్ కావు. థైరాక్సిన్ రిలీజ్ కాకపోతే అసలు థైరాక్సిన్ వల్ల ఈ హార్మోను రిలీజ్ కాకపోవడం వల్ల మన దేహంలో జరిగేటటువంటి జీవక్రియలకి ఆటంకం అనేది ఏర్పడుతుంది. సరిగా జీవక్రియలు నిర్వహించలేకపోవడం, మెంటల్ డిప్రెషన్ రావడం. అందుకే ఎక్కువ మంది థైరాయిడ్ లోపని అనేక ట్రీట్మెంట్స్ కూడా తీసుకోవడం మనం ప్రతినిత్యం చూస్తున్నాం అనమాట. మనం తీసుకునే ఆహారంలో ఖచ్చితంగా అయోడిన్ అనేది ఉండాలి. కాబట్టి అయోడిన్ తీసుకోవాలంటే ఆహార పదార్థాల్లో ఎలా సాధ్యమవుతుంది అని మన గవర్నమెంట్ ఆలోచించి మనం ప్రతినిత్యము ఆహార పదార్థంగా తీసుకునే వస్తువేది అంటే సాల్ట్, ఉప్పు. అందుకే ప్రతి ఉప్పులోనూ అయోడైజ్డ్ సాల్ట్ అని, ప్రతి ఉప్పులో అయోడిన్ కలపండి అనేసి ఈ యొక్క ఎవరైతే సాల్ట్ ప్రిపేర్ చేస్తున్నారో ఆ ఇండస్ట్రీస్కి ఈ యొక్క ఆజ్ఞలు అయితే ఇచ్చారు. కాబట్టి సాధారణ ఉప్పుని ఇప్పుడు వాడకం అనేది తీసి పక్కన పడేసి అయోడైజ్డ్ సాల్ట్, అలాగే పొటాషియం ఉన్న సాల్ట్, కే సాల్ట్ అనేసి ఇవన్నీ కలిపి ఇప్పుడు మనమైతే మార్కెట్లో కొంటుంది. ఎందుకంటే ఈ అయోడిన్ ప్రొక్యూర్మెంట్కి, అయోడిన్ని పొందటం కోసం మన సాల్ట్లో అయోడిన్ని తీసుకున్నాం. తద్వారా ఇప్పుడు చాలామందికి సింపుల్ గాయిటర్, అంతకుముందు ఎక్కడో గ్రామంలో ఒకరికిద్దరు చూసేవాళ్ళం, ఇప్పుడైతే అవి కూడా మనం చూస్తాం. ఎందుకంటే ఈ యొక్క గాయిటర్ అనేది ఇక నయమైపోయింది. మనం తీసుకునే ఉప్పులో ఖచ్చితంగా అయోడైజ్డ్ సాల్ట్ కాబట్టి అయోడిన్ అనేది ఉంటుంది. ఇలా హార్మోను థైరాయిడ్ మీద అడిగారు. అలాగే పారాథైరాయిడ్ ఉంది. అలాగే ఇంకా మీకు చెప్పాలంటే ఇన్సులిన్, మిశ్రమ గ్రంథి, క్లోమ గ్రంథి గురించి గతంలో అనేక ప్రశ్నలు అయితే అడిగారండి. మిశ్రమ గ్రంథి ఏదండి మన దేహంలో? మిక్స్డ్ గ్లాండ్ అని దేని అంటారు? క్లోమ గ్రంథి అంటారు. క్లోమ గ్రంథిలో 2 ఉంటాయి. వీటి పెక్యులర్ క్యారెక్టర్ ఏంటంటే క్లోమ గ్రంథిలో మనం ఇంతకుముందు అనుకున్నామే ఎగ్జోక్రైన్ గ్లాండ్, ఎండోక్రైన్ గ్లాండ్ 2 ఉంటాయండి. ఎగ్జోక్రైన్ గ్లాండ్ ఉంటాయి, ఎండోక్రైన్ గ్లాండ్ 2 ఉంటాయి. అందుకే దీన్ని మిక్స్డ్ గ్లాండ్ అంటారు. ఎండోక్రైన్ గ్లాండ్ ఏమంటారు? మిక్స్డ్ గ్లాండ్ ఆర్ మిశ్రమ గ్రంథి. మన దేహంలో మిశ్రమ గ్రంథిని కనుగొనము అని ప్రశ్న ఇచ్చాడు. 4 హార్మోన్స్ ఇస్తే క్లోమ గ్రంథి. మనం ఎక్కువ దేని మీద చదువుతాం? ఇన్సులిన్, డయాబెటీస్కి కారణమైనటువంటి హార్మోన్ ఏది? ఎప్పుడు చదివి ఇన్సులిన్ చదివేసాం. చాలాసార్లు అడిగారు. ఈసారి అడుగుతారో కూడా లేదు. కాబట్టి మన యొక్క ప్యాటర్న్ అనేది మార్చుకుంటూ మనం వెళ్ళాలి. అలాగే ఇక్కడ చూడండి అడిగేది
క్లోమ గ్రంథి గురించి అడిగారు. ఎండోక్రైన్ గ్లాండ్స్లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఎక్కడ ఉంటాయి? లాంగర్హాన్ పుటికలు అంటారు. లాంగర్హాన్ పుటికలు అనేవి ఈ యొక్క ఎండోక్రైన్ గ్లాండ్స్లో ఉంటాయి. వీటిలో కానీ చూస్తే దే ఆర్ హ్యావింగ్ 2 kinds ఆఫ్ గ్లాండ్స్. ఏంటవి? ఒకటి వచ్చేసరికి ఇన్సులిన్ అండి. రెండోది వచ్చేసరికి చెప్పండి, దీని మీద ఖచ్చితంగా రేపు ప్రశ్న పడిద్ది. ఇన్సులిన్ మీద పడకపోవచ్చు, నేను చెప్పేది రెండో దాని మీద ఖచ్చితంగా పడిద్ది. ఇన్సులిన్ మీద మనం చాలాసార్లు డయాబెటీస్ చెప్పాం. రెండోసరికి గ్లూకాగాన్ దీని మీద ఖచ్చితంగా రేపు ప్రశ్న పడిద్ది. ఇన్సులిన్ చేసే పని ఏంటి? రక్తంలో చక్కెర నిల్వలు కనుక ఎక్కువ ఉంటే మనం ఆహారం తీసుకునే వెంటనే షుగర్ లెవెల్ కనుక పెరిగితే ఇమ్మీడియట్గా ఇన్సులిన్ స్రవించి దాన్ని ఏం చేస్తుంది? మన యొక్క లివర్లోను లేకపోతే మజిల్స్లోను వాటిని గ్లైకోజన్ రూపంలో దాస్తుంది. గ్లైకోజన్ ఇవి షుగర్ నిల్వలు అనమాట. ఇదే దేన్ని మారుస్తుంది? షుగర్ని గ్లూకోజ్గా, షుగర్ని గ్లైకోజన్గా మారుస్తుంది. అంటే ఎక్కువ ఉన్నటువంటి చక్కెర నిల్వల్ని మన దేహంలో ఈ యొక్క లివర్, కాలేయంలోను అలాగే మజిల్స్లోను అంటే కండరాల్లోనూ షుగర్ని తీసుకెళ్ళి గ్లైకోజన్ రూపంలో ఆహార నిల్వల్ని దాస్తుంది. రక్తంలో షుగర్ నిల్వల్ని క్రమబద్ధీకరించేది ఏంటంటే ఇన్సులిన్ కనుక ఆ టైంకి కనుక స్రవించకపోతే వచ్చేటువంటి జబ్బు ఏంటి? డయాబెటీస్ అని చెప్పుకున్నాం. దీని గురించి నేను చెప్తాను. సరే, నేను చెప్పాలనుకుందేంటి? ఇది కరెక్ట్. మరి గ్లూకాగాన్ ఏం చేస్తుంది? ఒక్కో సమయంలో ఆహారము దొరకదు, ఒక రోజు 2 రోజులు నిల్వ ఉండాల్సి వస్తుంది, ఆహారం లేక మనం ఇబ్బంది పడుతున్నాం. అప్పుడు మన దేహంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆహారపు నిల్వ ఉన్నటువంటి గ్లైకోజన్ని మరలా షుగర్ మాలిక్యూల్గా మార్చిద్ది. గ్లైకోజన్ కన్వర్టెడ్ షుగర్. మళ్ళీ గ్లైకోజన్ షుగర్గా మార్చిద్ది, చక్కెరగా మార్చేటటువంటి గ్రంథి ఏదంటే హార్మోన్ ఏదంటే గ్లూకాగాన్. ప్రశ్న ఏమని అడుగుతాడు రేపు? గ్లైకోజన్ షుగర్గా మార్చేటటువంటి హార్మోన్ ఏది అని అడిగాడు. ఆప్షన్లో ఏముంటుంది? ఇన్సులిన్ అని ఉంటుంది. ఆప్షన్ డీలో ఏముంటుంది? ఆప్షన్ డీలో గ్లూకాగాన్ ఉంటుంది. మనం ఏం చేస్తాము? చూడగానే ఓహో ఇన్సులిన్, గ్లూకాగాను, షుగరు అని ఉంది, చక్కగా ఇన్సులిన్ అని కరెక్ట్గా చూడంగా నవ్వుకొని పెట్టొచ్చి మార్క్ వేసుకుంటాం. 1 మార్కు 150కి 110 వచ్చి నేను వేసుకుంటాం. కానీ ఇలా ఎగ్జామినర్ రేపు ఏం చేస్తారంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. యాక్చువల్గా ఆన్సర్ ఏంటి ఇక్కడ? గ్లైకోజన్. ఇట్లా ఎవరైతే విశ్లేషణాత్మకంగా చదువుతారో ఆ ప్రశ్నకి ఆన్సర్ అయితే చేయగలుగుతాడు. ఒకసారి ప్రశ్న ఏమడిగాడంటే, మానవునిలో క్రోమోజోముల జతల సంఖ్య ఎంత అని అడిగాడు. మానవునిలో అంటే మన స్టూడెంట్స్ అంటే బిట్స్ చదివి పెట్టొచ్చిన వాళ్ళు అనమాట, వాళ్ళ గురించి చెబుతున్నాను. మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత? ఆప్షన్ ఏలో వచ్చేసరికి ఆప్షన్ ఏలో 46, ఆప్షన్ డిలో 23. ఏదండి ఆన్సరు? మానవునిలో క్రోమోజోముల జతల సంఖ్య ఎంత? మనోళ్ళు చూడంగానే ఏం చేశారు? 46 కనపడిందిగా, క్రోమోజోములు అనగానే 46 పెట్టేసి వచ్చారు. కానీ అక్కడ అడిగిన ప్రశ్న ఏంటి? క్రోమోజోముల జతల సంఖ్య, ద పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ ప్రజెంట్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ అన్నాడు. జతలంటే 23, 46 కాదు. అదే ప్రశ్న మళ్ళీ తిప్పడుగుతాడు, మానవుల్లో క్రోమోజోముల సంఖ్య ఎంత అన్నప్పుడు మళ్ళీ ఏం చేస్తాడు? ఏలో వచ్చేసరికి 23 పెట్టి డీలో 46 పెడతాడు. అక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అనమాట. మీరు 23 చూడంగానే కొంతమంది ఇంకొంచెం ఎక్కువ చదివి ఉంటారు కాబట్టి 23 పెట్టి 23 ఉంది కదా ఇంకెందుకు నా బీజోతో టైం వేస్ట్ అనుకుంటూ వెళ్తారు. కానీ ప్రశ్నను శ్రద్ధగా చదవాలి. కింద ఉండే ఆప్షన్స్ కూడా ఒకసారి చూసుకుంటే మీకు స్ఫోరణకు అనేది వచ్చిద్ది. ఇలా
ఒక గ్రంథుల గురించే మనం కనుక డిస్కస్ చేసుకుంటే ఇంత కన్ఫ్యూజన్ అనేది ఉంది ఖచ్చితంగా. మరి ఇందులో నుంచి ప్రశ్న అనేది అడుగుతాడు. ఇలా గతంలో చాలా ఎగ్జామ్స్లో చూశానండి. విచ్ ఈజ్ ద లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఏదండి? పిట్యూటరీ అని ఏలో ఎత్తాడు. పిట్యూటరీ అని ఏలో ఎత్తారు. పిట్యూటరీ. డీలో లివర్ అని ఇస్తాడు. ఏది రైట్? విచ్ ఈజ్ ద లార్జెస్ట్ అంటే వైశాల్యం రీత్యా పెద్దది ఏదంటే లివర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. మరి ఇంతకుముందు అన్నాం కదా విచ్ ఈజ్ ద మాస్టర్ గ్లాండ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ అంటే విధుల రీత్యా దే ఆర్ కంట్రోలింగ్ ద సెక్రీషన్స్ ఆఫ్ అదర్ గ్లాండ్స్ ఈజ్ కాల్డ్ పిట్యూటరీ. కాబట్టి మాస్టర్ గ్లాండ్ పిట్యూటరీ. మాస్టర్ గ్లాండ్ మళ్ళీ రాస్తుంది ఇక్కడ. ఇది చాలాసార్లు కన్ఫ్యూజ్ అయ్యారంటే చాలాసార్లు ఇచ్చారు. ఇది లార్జెస్ట్ ఆర్గాన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ స్కిన్ అని మనకు తెలుసు. ఇవన్నీ తెలిసినవి, మీకు తెలియదని కాదు. కానీ క్వశ్చన్ పేపర్ అనేది మీకోసం మేము సెట్ చేస్తున్నాం. మోడల్ పేపరు అది రాయండి. ఇలాగే మిమ్మల్ని ఆలోచింప చేసే రీతిలో విశ్లేషణాత్మకంగా ప్రశ్నాపత్రం అనేది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పథకాలకు అనుసంధానం చేస్తూ మీకైతే ప్రశ్నాపత్రం మెగా మోడల్ పేపర్ అని తయారు చేస్తున్నాను. మేబీ 1-2 రోజుల్లో సండేలోపు వచ్చి అనౌన్స్ చేస్తాను. అంటే ఒక 20 రూపాయలు ఉండేది. 20 రూపాయలు కూడా 11-12 రూపాయలు యాప్ వాళ్ళకి జిఎస్టీలు ఫీజులకి వెళ్తే వచ్చేదేమో. కానీ మీరు ఎగ్జామ్ రాస్తే మీరు ఎక్కడుంటారు, మీ శక్తి సామర్థ్యాలు ఏందనేది తెలుస్తుంది. నాకు అంతా తెలుసు, నేను ప్రాక్టీస్ చేస్తున్నాను, నేను హాస్పిటల్కి వెళ్తున్నాను అనుకుంటారు. కానీ అది తప్పులేదు. కానీ ఉద్యోగం రాకుండా విజేతకి పరాజితకి ఎన్ని మార్కులు తేడా అండి? ఒక్క మార్కే మీ జీవితాన్ని ప్రభుత్వ ఉద్యోగివా లేకపోతే ప్రైవేట్ ఉద్యోగిగా అనేది చూసేది. ఒక్క మార్కే. క్రమబద్ధంగా విశ్లేషణాత్మకంగా చదివేవాడికి ఈ ఒక్క మార్కు వచ్చింది. నేను ప్రాక్టీస్ చేసి తప్పలేదు. మీ యొక్క ఆర్థిక అవసరాలు రీత్యా చేయటం తప్పలేదు. నేను దాన్ని విమర్శించట్లేదమ్మా. కాకపోతే 1 గంట 2 గంటలు క్లాసులు వినండి. ఆన్లైన్ క్లాసెస్ మన జయదేవ్ అకాడమీ తరపున మీకు నేను ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇస్తా. చదవండి, వినండి. చక్కగా మీకు పేపర్ అనేది ఆడతా పడతా ఈజీగా రాసేసి వస్తారు. అన్నీ 150 మార్కులు 50 మార్కులకి చెప్తా జీకే. అలాగే 100 మార్కులకి చెప్తాం. 150 మార్కులకి ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్గా మీరు ఎగ్జామ్కి వెళ్ళి రాసి వచ్చే రీతిగా మేమైతే ప్యాటర్న్ని మీకు అందిస్తాం. ఈసారి పేపర్ అనేది చాలా కష్టంగా ఉండిద్దండి. ఆప్షన్స్ వైజ్గా ఉండిద్ది. ఏబిసిడి ఇస్తాడు కింద, మళ్ళీ ఒకటి ఏ ఓన్లీ, బి ఓన్లీ, ఏబి ఓన్లీ, ఏబిసి ఓన్లీ, ఏబిసిడి ఓన్లీ, ఇట్లా విశ్లేషణాత్మక రీతిలో ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. కాబట్టి ఈ ఏరియా నుంచి ఎక్కువ ప్రశ్నలు అయితే వస్తాయి. అలాగే పిల్లల ఆరోగ్యము, ఇంకా ప్రసవ శాస్త్రము, మాతృమూర్తి ఆరోగ్యము, ఇవన్నీ సంబంధించినటువంటివి మీకు సిస్టమేటిక్గా ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ విధంగా మీకైతే ఇవన్నీ మేము అందిస్తామండి. కుటుంబ ఆరోగ్యము, సమాజ ఆరోగ్యం, కుటుంబ నియంత్రణ పరిచయం, మరియు సంక్షేమ ఆరోగ్య విద్య, కమ్యూనికేషన్ స్కిల్స్, దృశ్య శ్రవణ ప్రసార సాధనాలు, వీటి గురించి కూడా మంచిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. బేసిక్ మెడిసిన్ మరియు ఔషధం గురించి, ఆరోగ్య సమస్యలు, అలాగే వీటన్ని సంక్రమణ వ్యాధులు, ద కమ్యూనికేబుల్ డిసీజ్, నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్, వీటి గురించి కూడా మీకు చార్ట్ చేసి మరి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇక పరిసరాల పరిశుభ్రత, ఎన్విరాన్మెంట్లు, అలాగే ఆరోగ్య గణాంకాలు, ఆరోగ్య కేంద్ర నిర్వహణ, ప్రాథమిక వృత్తి ఆరోగ్యం, విపత్తు, ఇవన్నీ మేజర్గా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే మీకు గతంలో ప్రీవియస్ పేపర్కి అయితే ఇప్పుడు మేము హై స్టాండర్డ్లో మీకోసం అయితే ప్రశ్నాపత్రాలు తయారు చేస్తున్నాము. అలాగే మన ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు ఉంటాయి. ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీతో మేమైతే ఎగ్జామ్ ఓరియంటెడ్గా ఎవరైతే ఎగ్జామ్లో సక్సెస్ఫుల్ అయి ఉన్నారో వారందరం కలిసి మీకైతే ఈ క్లాసెస్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. హ్యాపీగా మీరు ఆన్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు, చదువుకోవచ్చు. వీడియో లెంత్ అవుతుందని నేను ఇంకా తగ్గిస్తున్నాను. మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇప్పటికే మీకు ఒక అవగాహన వచ్చి ఉండేది. చూడండి, ఇవన్నీ స్కీమ్సే. మిషన్ వాత్సల్య, మిషన్ అభియాన్ పథకం, ఇవన్నీ ఎక్కడుంటాయి, మరి మాకు ఎక్కడ దొరుకుతాయి సార్ అని మీరు అడగవచ్చు. అందుకే మీకోసం మన జయదేవ్ అకాడమీలో
ఒక బ్రహ్మాండమైనటువంటి బుక్ తయారు చేసామండి. 650 బిట్స్తో మీకు అందుబాటులో ఉంది. ఈ కోర్సులో కానీ మీరు జాయిన్ అయితే మీకు ఇమ్మీడియట్గా ఇది ఫ్రీగానే వస్తుంది. లేదనుకుంటే ఈ బుక్ను ఆర్డర్ చేసుకోవచ్చు. 299 ప్లస్ 50 రూపాయలు, 350 రూపాయలు మీరు చేయొచ్చు. అలా ఆ బుక్లో ఎలా ఉంటుంది సార్ అనేసి మీరు అడగవచ్చు. ఇదిగోండి సాఫ్ట్ కాపీ. మీరు కనుక ఈ క్లాసెస్ కనుక ఆన్లైన్లో కనుక ఉంటే మీకు ఇక్కడే ఈ యొక్క 299 ప్లస్ 50 రూపాయలు ఇవి కూడా ఫ్రీగా మీకు సాఫ్ట్ కాపీ మీకు ఆన్లైన్ క్లాసెస్లో వచ్చేసిద్ది. చూడండి మరి ఈ బుక్లో ఎక్కడ ఉండేది సార్ అని మీరు అడగొచ్చు. నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చూపెడతా. చూడు ఇవన్నీ 650 బిట్స్ అన్నీ వెతకలేము మనం. ఇదిగోండి ఇవన్నీ మనం తయారు చేసినటువంటి బిట్స్ అండి ఇవి. ఇదిగో చూడండి ఇవన్నీ మీవే కదా, ఏఎన్ఎం క్లాసులే కదా. ఏ వయసులో ఉన్న వాళ్ళను కిషోర్ బాలికలుగా పథకానికి అర్హులు. ఏ వయసులో ఉన్నవారు కిషోర్ బాలికల పథకానికి అర్హులు. 11 నుంచి 14, 11 నుంచి 15, 11 నుంచి 16, 11 నుంచి 18 ఏదండి రోజు వింటానే ఉంటాం కిషోర్ బాలికల పథకం అని. 11 నుంచి 14 సంవత్సరాల్లో ఉన్నవారిని కిషోర్ బాలికల పథకానికి చేర్చుకుంటారు. ఇక బాల సంజీవని కార్యక్రమం ఎవరిని ఉద్దేశించినది? ఇది కూడా ఏఎన్ఎంలకి అడిగేటప్పుడు బిట్టే. మన బుక్లో మీకోసం చక్కగా డీటెయిల్డ్గా రాసాం చూడండి. ఆర్థికంగాను వెనకబడిన వర్గాలకు చెందిన మహిళల రక్తహీనత ఉన్నవారిని, అలాగే సామాజికంగా వెనకబడిన వర్గాలకు చెందిన మహిళలకు వారికి రక్తహీనత ఉన్నవారిని, అలాగే పిల్లల పౌష్టికాహార లోపాన్ని అధిగమించడానికి. ఇవన్నీ 4 రైటే. బాల సంజీవని కార్యక్రమం వీరికి ఉద్దేశించినది కాబట్టి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. మన బుక్లో చూడండి చక్కగా మీకోసం ఇవన్నీ ఉన్నాయి. ఇట్లానే వీటితో పాటు మరి జీకేలో 50 మార్క్స్లో కూడా కవర్ అవుతాయి అన్నమాట. మిగతా బిట్స్ కూడా చూసుకుంటే ఐసిడిఎస్ అందించు ప్రధాన సేవలేవి? ఏ ఆటపాటలతో కూడిన ప్రాథమిక విద్య, 7 నెలల నుంచి 6 సంవత్సరాల పిల్లలు, గర్భవతులు, బాలింతలకు అనుబంధ పోషకాహారము అందించడం ఐసిడిఎస్లో, ఆరోగ్య పోషణ అంశాలపై అవగాహన కల్పించడం. పైవన్నీ ఆల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కనపడుతుంది కదా, ఆల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ బాలామృతము ఏ నెలల పిల్లలకి అందిస్తారు? 7 నెలల నుండి 3 సంవత్సరాలకి, 6 నెలల నుండి 2 సంవత్సరాలు, 6 నెలల నుండి 1 సంవత్సరం, పైవన్నీ ఏదండి? సో ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. 7 నెలల నుండి 3 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలకు బాలామృతం అనేది అందిస్తారు. ఇక నెక్స్ట్ వీడియో లెంత్ అవుతుంది కాబట్టి ఇంకా 4 క్వశ్చన్లు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నేను మెయిన్ వీడియోలోకి వెళ్తానండి. మళ్ళీ మీకు నెక్స్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంగన్వాడీ ప్రతిరోజు చేసే కార్యక్రమాలను రికార్డ్ చేసి ఆ కార్యక్రమాలను అనుకున్న దిశగా వెళ్తున్నా లేదో సమీక్షించి రిపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ ఏది? సిఏఎస్, కామన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. అదే రైట్ ఆన్సర్. చూసుకోండి. ఇక లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ కల్పించే చట్టం ఏ సంవత్సరంలో ఏర్పడింది? నేను ఆన్సర్ డైరెక్ట్ చెప్పేస్తున్నాను, 2012. నెక్స్ట్ చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098 1089 ఇదిగో డైరెక్ట్గా చెప్పేస్తున్నా. బాల్య వివాహ నిషేధ చట్టము 2006లో వచ్చింది. ఇది 2006లో రైట్ ఆన్సర్. ఇవి ఇట్లా 650 బిట్స్ అనేవి మన ఈ బుక్లో మీకోసం అయితే తయారు చేసామండి. ఇది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తయారు చేసినటువంటి బిట్స్ అండి. ఇంకా మీకు అంతకుముందు బిట్స్ కనుక కావాలంటే ప్రీవియస్ బిట్స్ కూడా ఉన్నాయి. 1000 బిట్స్ అని గత ప్రభుత్వంలోని గ్రామ వార్డు సచివాలయం స్థాపించినప్పటి నుంచి ఆ యొక్క చట్టాల దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఉన్నాయి. అవి అయితే 999 ఉన్నాయి. అవి కూడా చెప్తాను, అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఇక చూడండి ఇక్కడ బాల్య వివాహాలను గుర్తించినప్పుడు ఈ క్రింది నెంబర్లుగా తెలియాలి. ఇది చూడండి వన్ స్టాప్ సెంటర్ ప్రధాన ఉద్దేశం. అలాగే ఇవ్వండి ఇవన్నీ 4th ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ వచ్చేసరికి డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇవి బిట్స్ ఇంకా చాలా ఉన్నాయి, వీడియో లెంత్ అయింది కాబట్టి నేను మళ్ళీ డైరెక్ట్గా వెళ్తున్నాను. మళ్ళీ నెక్స్ట్
దాంట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇవి మన సిలబస్. చాలా ఈజీ. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక మనం చదువుకుంటే పోస్ట్ కొడతాం అనేది చాలా ఈజీ అండి. కాకపోతే మీకు మంచి మెంటార్షిప్, కాంపిటేటివ్ అప్రోచ్లో ఉన్న ఫ్యాకల్టీ కనుక మీకు దొరికితే 100 పోస్టులు కాదు, 1 పోస్ట్ ఉన్నా మీరు 1,00,000 మంది ఉన్నా మీరు పోస్ట్ కొట్టే విధంగా మేమైతే మీకు శిక్షణ ఇవ్వడానికి మన జయదేవ్ అకాడమీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందనేసి మీకు ఈ వీడియో ద్వారా అర్థమైంది. ఇంకా సమయం తక్కువగా ఉంది కాబట్టి మేము ఆ స్పీడ్గా చెప్పే నేపథ్యంలో కొన్ని మిస్ అవుతున్నాం అనుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో అయితే సబ్జెక్ట్ వైజ్గా మీకు చెప్తాము. ఇక ఇక్కడ చూడండి, గ్రామ వార్డు సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్కి సంబంధించి మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, మీ చుట్టాలు లేకపోతే ఎవరైనా ఉండొచ్చు, వాళ్ళకైతే ఆన్లైన్ క్లాసెస్ స్టేట్లో నెంబర్ 1గా 2 స్టేట్లు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నెంబర్ 1 పొజిషన్లో మన జయదేవ్ అకాడమీ అయితే పశుసంవర్ధ సహాయకులకు, ఏహెచ్ఏకి, అట్లాగే వెటర్నరీ అసిస్టెంట్లు కూడా ఉపయోగపడతాయి అన్నమాట. ఇవన్నీ క్లాసెస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఎక్కడ ఇంత కాంబో ప్యాక్ అయితే ఇవ్వరు. పార్ట్ ఏ సంబంధించి 50 మార్కులు, అలాగే పార్ట్ బికి సంబంధించి 100 మార్క్స్, అవే కాకుండా 40 సిబిటి టెస్ట్ సిరీస్, అలాగే 10 సిబిటి, మొత్తం 50 సిబిటి అనేది ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలోనే ఇవ్వరు. ప్రతి చాప్టర్ చదవడం, ఎగ్జామ్ రాసుకోవడం. ఎలా రాయటం, మీరు మెయిన్ ఎగ్జామ్ ఎలా రాస్తారు అలా సిబిటి మీకోసం రూపొందించామండి. ఇంకా మీరు ఎన్ని చదివి బోర్ కొడితే 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం. ఎక్కడ ఇవ్వలేం, మన ప్రాక్టీస్ బిట్స్ అన్నీ వెళ్ళిపోతున్నట్టు. 4000 ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చాం. ఇంకా సార్ మాకు పీడిఎఫ్ మెటీరియల్ కావాలి సార్ అంటారు కొంతమంది. 20 చాప్టర్స్ ఇచ్చాం. 20 చాప్టర్స్ పీడిఎఫ్ మెటీరియల్ ఉన్నాయి. డౌన్లోడ్ చేసుకోండి, చదువుకోండి. ఇంకా మాకు కావాలని ప్రింట్ తీసుకోండి. ఇవి ఇంతకుముందు అయితే ఇది 10,000 రూపాయల కోర్స్ అండి. అందరూ కొనుక్కున్నారు 10,000కి. చాలా బాగుందని ఇంకా చాలామంది రెఫర్ చేశారు. ఇప్పుడైతే మన స్టూడెంట్స్ అభ్యర్థన మేరకైతే ఆఫర్లో ఉంచానమాట. 2,999కే ప్రజెంట్ ఆఫర్లో ఉంది. ఇంకా మీరు నోటిఫికేషన్ వస్తే పెరిగే అవకాశం ఉంది. కాబట్టి 1 year వ్యాలిడిటీతో దయచేసి పర్చేజ్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి. ఇంకా ఇది వచ్చేసరికి టెస్ట్ సిరీస్ అండి. ఈ యొక్క టెస్ట్ సిరీస్ కూడా మీరు 299కే అవైలబిలిటీలో ఉంది. వీడియోలు ఎంత అవుతుంది కాబట్టి స్పీడ్గా మీకు చూపిస్తూ ఉంటాను. చూడండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవన్నీ గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ ఇవ్వండి, చూడండి. పర్లేదు, ఇది మెగా టెస్ట్ అండి. ఎవరైతే కేటగిరీ 1 ప్రిపేర్ అవుతున్నారో వారికి ఈ మెగా టెస్ట్ అయితే ఎప్పుడు నిరంతరం రాసుకోవచ్చు. కొంతమంది ఫోన్ చేస్తున్నారు, సార్ ఉందా, అయిపోయింది సార్. ఎప్పుడు ఉంచుతాను, నిరంతరం మీరు 20 రూపాయలు కట్టుకోండి, హ్యాపీగా మీరు ఎగ్జామ్ రాయండి. మీకు వచ్చిన మార్క్స్ కూడా చూడండి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 150 మార్కులకు ఒకసారి స్టార్ట్ చేశారనుకోండి, ఖాళీ ఉన్నప్పుడే స్టార్ట్ చేయండి. సగం రాసి మళ్ళీ సగం క్లోజ్ చేశారనుకుని ఆగిపోయే అవకాశం ఉండదు. ఒకసారి కనుక మీరు స్టార్ట్ చేస్తే 150 మార్కులు రాస్తే మీ యొక్క రిజల్ట్ అనేది వచ్చింది. మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది నంబర్ ఆఫ్ టైమ్స్ ఒకసారి వచ్చింది. అది ఎక్కువసార్లు రావయి. ఒకసారి ఎగ్జామ్ ఒకసారి వచ్చింది. మళ్ళీ ఆగిపోయింది సార్, మేము 20 రూపాయలు కట్టాం సార్ అని అనొద్దు. మళ్ళీ ఇంకోసారి చేయాలంటే మళ్ళీ 20 రూపాయలు కట్టాల్సి వచ్చింది. దానికి ఖాళీ ఉన్నప్పుడే ఎగ్జామ్ రాసుకోండి, ఓకేనా. నెక్స్ట్ ఇదిగోండి, యాప్లో జయదేవ్ అకాడమీ యాప్ ఎలా వెళ్ళాలని మన సహోదరులు ఎవరైతే ఏఎన్ఎంస్ ఉన్నారో వారికి మనం ఏంటంటే, మనకి సండే నుంచి అయితే సండే నుంచి ఆన్లైన్ క్లాసెస్ మీకు అందుబాటులోకి వచ్చేస్తవి చాప్టర్ వైజ్గా. కాబట్టి మీరు ఆ సండే నుంచి యాప్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడే యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సండే నుంచి క్లాసులు అప్పుడు ఫీజు కట్టుకోవచ్చు మీరు. ఇప్పుడైతే చూడండి, ఇదిగోండి ప్లే స్టోర్కి వెళ్ళండి, జయదేవ్ అకాడమీ టైప్ చేయండి, ఇలా వస్తుంది. ఇన్స్టాల్ అని కొట్టండి. ఆ తర్వాత వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ అని వస్తుంది. దీంట్లో ఇదిగోండి లాగిన్ విత్ వాట్సాప్కి వెళ్ళొద్దండి. ఇక్కడ యూజ్ అనదర్ మెథడ్ అని ఉంది, దీనికి వెళ్ళండి. ఆ నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మీ ఫోన్ నెంబర్ అడిగింది 9010 నా నెంబర్ ఇచ్చుకుంటున్నా, దానికి ఓటీపీ వచ్చింది. మీరు కూడా ఓటీపీ వచ్చింది, మీకు కూడా ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేస్తే డైరెక్ట్గా మన యాప్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఏఎన్ఎం అని వచ్చింది, మీకు ఏఎన్ఎంని ఇక్కడ కొనుక్కోవచ్చు అనమాట. ఇదిగోండి స్టోర్ అని ఉండిద్ది, కనపడలేదండి. స్టోర్లోకి వెళ్ళి స్క్రోల్ చేసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ ఇది వచ్చేసిద్ది అనమాట. ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ అని వచ్చింది, ఎనర్జీ అసిస్టెంట్స్, పశుసంవర్ధన, అట్లనే ఏఎన్ఎం కూడా వచ్చింది. దాని మీద కనుక క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఇలా వస్తుంది బై నౌ. ఈయన ఏంటంటే ఎనర్జీ అసిస్టెంట్స్కి క్లిక్ చేశాడు.
అలానే ఇక్కడ మీరు పేమెంట్ చేసుకోవాలి ఫీజు. ఇదిగోండి యూపీఐ ఆప్షన్స్ ఉంటాయి. ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే ఫోన్పే అనేది ఉంటుంది. ఇదిగో ఫోన్పే కానీ గూగుల్ పే కానీ కట్టుకోండి ఫీజు. ఆ రోజు చెప్తాము. హ్యాపీగా ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కంటిన్యూ అని చేస్తే ఆటోమేటిక్ క్లాసెస్ అనేవి వస్తాయి. దీంతో పాటుగా ఏపీ మరియు సెంట్రల్ పథకాలు కూడా ఫ్రీగా ఇచ్చేస్తాం. స్కీమ్స్ కూడా ఫ్రీగా ఇచ్చాం. 350 రూపాయలు మీకు ఇక్కడ సేవ్ అవుతాయి. నెక్స్ట్ ఇవన్నీ మన గ్రామ వార్డు సచివాలయం అంటే మన ఆన్లైన్ క్లాసెస్, ప్రతి క్లాసు ప్రతి కోర్సు 1 year వ్యాలిడిటీ అండి. 1 year వ్యాలిడిటీతో మీకు అవైలబిలిటీలో ఉంటాయి. ఎందుకండి కేటగిరీ 1 ఇది. కేటగిరీ 1లో చూడండి ఇవన్నీ కేవలం 999. అలాగే డిజిటల్ అసిస్టెంట్ 1999 5000 ఉండదు. అలాగే ఇది పశుసంవర్ధక సహాయకులు 2999 1999. ఏపీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ లేట్ అవుతుందని నేను కంప్లీట్ చేస్తున్నా. విలేజ్ సర్వేయర్ ఇదిగోండి 1999. జూనియర్ లైన్మెన్ 1999. ఇవండి జూనియర్ లైన్మెన్ సంబంధించినటువంటి ఇవన్నీ మన బుక్స్. మీకు కావాలనుకుంటే వీటన్నిటిని చేయొచ్చు. ఇలా సిబిటి టెస్టులు కూడా మీరు రాసుకోవచ్చు అండి. ఎన్ని సిబిటి టెస్టులు ఒకసారి చూసుకోండి. ఈ బుక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎవరైతే గ్రామ వార్డు సచివాలయం 3.0 ప్రిపేర్ అవుతున్నారో వారికైతే ఈ బుక్స్ చాలా ఉపయోగపడతాయి. ఇదైతే 1000 బిట్స్ వచ్చేసరికి మనకి గ్రామ వార్డు సచివాలయం స్టార్టింగ్ నుంచి గ్రామ వార్డు సచివాలయ స్థాపన లక్ష్యాలు వాటి యొక్క పాలసీలు మొత్తం ఇందులో మీకు ఉంటాయండి. చాలా ఉపయోగపడతాయి. అందులో పంచాయతీరాజ్ యాక్ట్ కానీ కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇవన్నీ ఈ బుక్లో ఉంటాయి. అలాగే ఇది వచ్చేసరికి కేటగిరీ 1 సంబంధించిన టాప్ 10 మోడల్ పేపర్స్. ఇక ఈ బుక్ వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్రతి పథకము A to Z ఇందులో అయితే మీకు అందించడం జరిగింది. ఈ మొత్తం వచ్చేసరికి కేవలం 999 రూపాయల వరకే అండి ఆఫర్లో ఉంది. ఇక్కడి నుంచి వచ్చేసరికి ఈ రోజుకి ఈ ప్రభుత్వ పథకాలు 650 బిట్స్ అయితే మీకు అందుబాటులో తెచ్చాము. ఇంకా ఎగ్జామ్ దగ్గర దాకా మీకైతే అప్డేట్ చేస్తూ వెళ్తాం అన్నమాట. ఈ 990 రూపాయలకి అప్డేట్ చేస్తూ వెళ్తాం. కాబట్టి హ్యాపీగా ఈ ఫోన్ నెంబర్కి ఫోన్పే చేయండి, పర్చేజ్ చేసుకోండి. దీన్ని స్క్రీన్ షాట్ తీసి మీరు చేయాల్సిన పని ఏంటంటే యాప్లోకి వెళ్ళొద్దు, జయదేవ్ అకాడమీ యాప్లోకి వెళ్ళొద్దు. బుక్స్ కావాల్సిన వాళ్ళకి మనం ఏంటంటే మీ ఫోన్పేకి ఈ నెంబర్కి ఫోన్పే చేయండి. 9010960647కి ఫోన్పే చేయండి. డైరెక్ట్గా ఫోన్పే చేసి అది స్క్రీన్ షాట్ తీసి ఇదే నెంబర్కి ఆ స్క్రీన్ షాట్ పంపండి. కింద మీ యొక్క ఫుల్ అడ్రస్సు డోర్ నెంబరు మరియు పిన్ కోడ్ కూడా అన్నీ ఇస్తే మంచిదే. డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ మీ ఇంటికి వస్తుంది. ఈ రోజు వరకు ఈ 3 బుక్లు వస్తాయి. తర్వాత ఎగ్జామ్ దాకా అప్డేట్ చేస్తాను, మర్చిపోవద్దు. ఈ వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రామ వార్డు సచివాలయం ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి ఉండాల్సిన బుక్స్. అలాగే గ్రూప్ 1 దాకా ఈ బుక్స్ అయితే మీకు ఉపయోగపడతాయి. గ్రూప్ 1 దాకా ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతి అభ్యర్థి పర్చేజ్ చేయండి, కొనుక్కోండి. చాలా ఉపయోగం. గ్రూప్ 1 గ్రూప్ 2 అన్ని ఎగ్జామ్స్కి ఏపీపీఎస్సీ అయిన ప్రతి ఎగ్జామ్కి స్కీమ్స్ మీద 5 నుంచి 10 క్వశ్చన్ల పైన అడిగే అవకాశం ఉంది. ఓకేనా? ఇవి ఇలా మీరైతే పంపించాల్సిన విధానం అయితే ఇదండి. ఇప్పటి వరకు మన వీడియో మీరు చాలాసేపు నుంచి వీక్షిస్తున్నారు. మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కొత్తగా ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో దయచేసి మీ అందరం మన మీద అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేస్తే మీకు ఎలాంటి వీడియోలు అవసరము అని ఇంకా మీ ఎక్కువ సబ్జెక్ట్ మీకు చెప్పే అవకాశం ఉందండి. కాబట్టి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని అభిలాషిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ మీరు జీవితంలో మంచిగా స్థిరపడాలని ఆశీర్వదిస్తూ జయదేవ్ అకాడమీ థ్యాంక్ యూ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ ఇట్.